హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. ఈరోజు నేను మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. ఏంటంటే, మనలో చాలా మందికి తెలిసిన టాబ్లెట్ పారాసిటమాల్. ఏదైనా సరే వాళ్ళకి కొంచెం ఒళ్ళు వేడిగా అనిపించినా కూడా పారాసిటమాల్ వేసేసుకుంటూ ఉంటారు. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కొంచెం ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది, కొంచెం నల్లతగా ఉంది అని చెప్తే చాలు పారాసిటమాల్ వేసేసుకో అనేసి పిల్లలకి పెద్దవాళ్ళకి ఒకే డోస్ వేసేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు, అన్ని డ్రగ్స్ ని మాత్రలు వేసుకుందాం అలా అంటారు, కానీ పారాసిటమాల్ ని మాత్రం పేరు కూడా తెలుసు. పారాసిటమాల్ వేసేసుకుంటే తగ్గిపోతుంది. చిన్న నొప్పి వచ్చినా పారాసిటమాల్, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఏం వచ్చినా పారాసిటమాల్. దాని కరెక్ట్ టీ హాఫ్ రేంజ్ ఏమి ఇవ్వరు. ఒక వేసుకున్న 5 hours 6 hours వెయిట్ చేయాలి, అప్పుడే మనకి తగ్గుతుంది అలాంటి ఆలోచన ఏమి ఉండదు. ఇప్పుడు మందు వేసుకుంటారు, ఒక 20 minutes 30 minutes లోపే వాళ్ళకి బెటర్మెంట్ ఉండాలి, లేకపోతే మళ్ళీ ఇంకో టాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు. ఒకటో రెండో వేసుకుంటే పర్లేదు, దీర్ఘకాలికంగా ఎక్కువ రోజులు పారాసిటమాల్ టాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు. కొంచెం ఫీవర్ గా అనిపించిన వీళ్ళే డయాగ్నోసిస్ చేసేసుకుని నాకు ఫీవర్ వచ్చేసింది, నేను వెళ్తున్నానండి, పారాసిటమాల్ తీసేసుకుంటూ ఉంటారు మెడికల్ షాప్ లో. వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు. ఇంకొంతమంది పల్లెటూర్లలో ఇఫ్ ఇన్ కేస్ హాస్పిటల్ లేదనుకోండి, అక్కడ దుకాణం ఉంటుంది కదా, చిన్న కొట్టు, అక్కడికి వెళ్ళి టాబ్లెట్స్ తీసేసుకుని వేసేసుకుంటూ ఉంటారు. ఎంబీబీఎస్ డాక్టర్ పారాసిటమాల్ ఇస్తున్నారు అంటే దాని డోస్ చిన్నపిల్లల్లో ఎంత వేయాలి, పెద్దవాళ్ళలో ఎంత వేయాలి, దాని టీ హాఫ్ ఎంత, కొన్ని జబ్బు సివియారిటీని బట్టి పెడతారు. ఓడి పెట్టాలా, బీడీ పెట్టాలా, రోజుకి ఒక్కసారా 2 సార్లా, అడ్వైస్ లేకుండా ఏ మందులు తీసుకోవడం కూడా తప్పు. అండ్ ఎలా పడితే అలా వాడేస్తే మనకే మంచిది కాదు. ఇంకొంతమంది ఉంటారు, ఏదైనా కోపం వచ్చినప్పుడు పెద్దవాళ్ళ టాబ్లెట్లు ఉంటాయి, తీసి అన్ని ఒకేసారి వేసేసుకుంటూ ఉంటారు. ఏ చిన్న గొడవ వచ్చినా సరే ఇంకా ప్రాణమే తీసేసుకోవాలనుకుంటారు. వాళ్ళకి చావు తప్ప వేరే ఆప్షనే కనిపించదు. వాళ్ళ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఏ దారిలో వెళ్తే నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇవంతా ఆలోచన ఏముండదు. నా లైఫ్ నేను ఎలా ఎండ్ చేయాలి, నా ప్రాణం నేను ఎలా తీసుకోవాలి. ఏ టాబ్లెట్లు ఉంటాయి అవి, పారాసిటమాల్ ఒకటే కాదు, ఏది దొరికితే అది వేసేసుకుంటూ ఉంటారు. 1-2 కాదు, ఒక 40-50 ఎన్ని ఉంటాయి అన్ని వేసేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన కేసు ఒకటి ఏంటి అంటే, ఒక బాబుకి అనుకున్నంత మార్క్స్ సరిగ్గా రాలేదంట. ఇంట్లో వాళ్ళు ఏమంటారు అన్న భయంతో వాళ్ళ నాన్నమ్మ టాబ్లెట్స్ అన్ని వేసేసుకున్నాడు. ఆవిడ చాలా రకాల టాబ్లెట్స్ వాడుతూ ఉన్నింది. లక్కీగా వాడు పారాసిటమాల్ టాబ్లెట్స్ వేసేసుకున్నాడు. ఆయన టాబ్లెట్స్ అన్ని వేసేసుకుని అన్కాన్షియస్ స్టేట్ లో వచ్చారు. ఇలా అన్కాన్షియస్ స్టేట్ లో వచ్చారు అంటే ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా, ఇలా ఒకేసారి టాబ్లెట్లు అన్ని వేసేసుకున్నారు, మాకు తెలియదు, చూసినప్పుడు టాబ్లెట్ కవర్లన్నీ అక్కడ ఉంటున్నాయి అలాగే చెప్పినప్పుడు మనం ఆలోచిస్తాం కదా. అంటే మోస్ట్లీ బెంజోడైజపిన్స్ ఉంటాయి, అంటే ఎక్కువగా స్లీపింగ్ టాబ్లెట్స్ ఇలాంటివి వేసుకున్నప్పుడు అంత ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో ఏంటి అని పేషెంట్ కి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తూ అబ్జర్వేషన్ లో ఉంచి చెక్ చేసినప్పుడు సీరం పారాసిటమాల్ లో అతనికి 60 ఉన్నింది, మామూలుగా 20 ఉండాలి. అంటే పారాసిటమాల్ అబ్యూస్ అన్నమాట, ఎక్కువగా వేసేసుకున్నాడు. పారాసిటమాల్ టాబ్లెట్ ఒకేసారి ఎక్కువగా వాడేసినా, లేదంటే దీర్ఘకాలికంగా ఎక్కువ రోజుల నుంచి ఈ మందు వాడుతూ ఉన్నట్టయితే చాలా ప్రమాదం. ఇది ఎన్సైడ్ అన్నమాట, అంటే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అంటారు. ఫీవర్ కి, ఏదైనా నొప్పి వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. పారాసిటమాల్ టాబ్లెట్ ఎక్కువగా వేసేసుకున్నట్టయితే మనకి నాషియా, వామిటింగ్, డయేరియా, కడుపులో నొప్పి రావటము, సోర్ థ్రోట్, రెస్ట్లెస్నెస్ గా ఉండడము, స్వెట్టింగ్ ఎక్కువగా పట్టడం, అలర్జీ, ర్యాషెస్ రావడము, స్టమక్ బ్లోటింగ్ అవ్వడము, అంటే కడుపు ఉబ్బరంగా ఉండడము, కడుపులో నొప్పి రావడము, యూరిన్ కలర్ చేంజ్ అయిపోతుంది. మోస్ట్లీ పారాసిటమాల్ టాక్సిసిటీ వచ్చినప్పుడు లివర్ డ్యామేజ్ ఎక్కువగా అయిపోతుంది. కొంచెం సివియర్ కేసెస్ లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం కూడా పడవచ్చు. మన బాడీలో మనం ఏం తిన్నా ఏం తాగినా మన బాడీకి టాక్సిక్ ఎలిమెంట్స్ ఏవి లోపలికి వెళ్ళినా దాన్ని క్లీన్ చేసి శుద్ధి చేసే అద్భుతమైన ఆర్గాన్ మనకు దేవుడు ఇచ్చింది లివర్. అందుకే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా ఆల్కహాల్ మంచిది కాదు, టాక్సిక్ అయిపోతుంది. మన బాడీలో అద్భుతమైన ఆర్గాన్ లివర్ ఉండడం వల్ల అది క్లీన్ చేస్తూ ఉంటుంది. లివర్ ఎలా అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం లివర్ ని కొంచెం తీసి ఎవరికైనా డొనేట్ చేసినా కూడా అది మళ్ళీ రీజనరేట్ అవ్వగలిగే అంత శక్తి ఉంటుంది. మన బాడీలో ఉన్న పెద్ద రక్షణ అని చెప్పొచ్చు లివర్, ఒక పెద్ద పోలీస్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ కంటిన్యూస్ గా తాగే వాళ్ళైతే ఇంకా లివర్ డీటాక్సిఫికేషన్ చేసి 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 లివర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సేమ్ అలాగే ఇక్కడ లివర్ డీటాక్సిఫికేషన్ చేస్తూ ఉంది కాబట్టి ఎక్కువగా పారాసిటమాల్ ని తీసేసుకున్నందుకు అది క్లీన్ చేయలేక లివర్ కూడా పాడైపోతుంది. సొంత వైద్యం ఎప్పుడూ చేయకండి. ఇంట్లో ఇఫ్ ఇన్ కేస్ చిన్నపిల్లలకి బాగాలేకపోయినట్టయితే, పెద్దవాళ్ళ టాబ్లెట్లు ఉన్నట్టయితే ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న డోసేజ్ వేరు, వీళ్ళకున్న డోసేజ్ వేరు. పిల్లలకి ఏదైనా మెడికేషన్ పెడుతున్నాము అంటే వాళ్ళ ఏజ్ కి, వాళ్ళ బరువుకి తగ్గట్టు పెడతామన్నమాట. అలాంటిది పెద్దవాళ్ళ టాబ్లెట్లు చిన్నపిల్లలకి వేసినట్టయితే వాళ్ళకు ఓవర్ డోస్ అయిపోతుంది. కొన్ని డ్రగ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, అంటే కొందరు కొన్ని మందులు వాడుతూ ఉంటారు, దాంతో పాటు ఈ టాబ్లెట్ వేయొచ్చా లేదా అనేది డాక్టర్ నిర్ణయిస్తారు.
కొన్ని 2 టాబ్లెట్లు కలిపి తీసుకోకూడనివి కూడా ఉంటాయి. సో, అలా మీకు మీరే డయాగ్నోసిస్ చేసేసుకొని, మీకు మీరే ట్రీట్మెంట్ ఇచ్చేసుకొని, మెడికల్ షాప్‌లో మందులు తీసేసుకోవడము, ఆర్ఎంపీల దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడము, ఇలాంటివన్నీ తగ్గిచ్చండి. పారాసిటమాల్ అనే కాదు, ఏ డ్రగ్ కూడా ఓవర్ డోస్ అయితే ప్రాణానికి ప్రమాదమే. కాబట్టి కరెక్ట్ డోస్‌గా డాక్టర్ ఇచ్చినంత మాత్రమే వాడుకోండి. సో, మీ ఓన్ ట్రీట్మెంట్ ఆపేసి హాస్పిటల్‌కెళ్ళి చూపించుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.